హలో ఫ్రెండ్స్, మనం అహోబిలం పార్వేట ఉత్సవం గురించి తెలుసుకుందాం. హరినామమే కడు ఆనందకరము అని నిత్యం తనను పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునుగా అహోబిలంలో అవతరించారు. అహోబిలం ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. స్వామివారి రూపాన్ని చూసిన దేవదానవులు అహోబలం అహోబలం అని ఆశ్చర్యపోయారు. ఇదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడింది. ఇక్కడ కొలువైన నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతి దేవాలయంలోనూ కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కానీ అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమనాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు. ఈ క్రమంలో అహోబిలం చుట్టుపక్కల ఉన్న 35 గ్రామాల్లో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజల్ని ఆహ్వానిస్తారు. ఈ సందర్శనలో కులమతాల ప్రసక్తి కానీ, ధనిక బీద తారతమ్యాలు కానీ ఉండవు. ఆయా గ్రామాల పొలిమేరలకు స్వామివారి పల్లకి వస్తుంది. అక్కడి గ్రామాధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారిని స్వాగతం పలుకుతారు. గ్రామంలోనికి తోడ్కొని వెళ్తారు. 35 గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు. స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంతసేపు గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ విధంగా స్వామివారు గ్రామాలు సందర్శించడాన్నే పారువేట ఉత్సవం అంటారు. ఆయా గ్రామాల్లోని తన ఆస్తులను స్వామివారు చూసుకుంటారని అక్కడి వారి నమ్మకం. పారువేట ఒక దేవ ఉత్సవం. పరి అనగా గుర్రం, వేట అనగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించి జరిగేది. దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాల నుండి పారువేట ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తారు. సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరవుతారని ప్రతీతి. దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా, కొండ దిగువన శాంతమూర్తిగా, మొత్తం క్షేత్రం అంతా 9 రూపాలతో నవనారసింహులుగా కొలువై ఉన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడ ఉంది. 108 వైష్ణవ క్షేత్రాల్లో అహోబిలం ప్రసిద్ధమైన 97వ క్షేత్రం. స్వామివారి కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇది మనకి అహోబిలం పారువేట ఉత్సవం గురించి. మూలం మన విశిష్ట ఉత్సవాలు 7వ తరగతి ఉపవాచకం. మనకి పారువేట ఉత్సవం ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉంది. అహోబిలం పారువేట ఉత్సవాన్ని మనకి నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో ఇంక్లూడ్ చేయాలని, అదేవిధంగా యునెస్కో రిప్రజెంటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో ఇంక్లూడ్ చేయాలని మనకి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ అహోబిలం పారువేట ఉత్సవం ప్రపోజ్డ్ ఫర్ యునెస్కో నేషనల్ ICH recognition. Okay friends, thank you for